స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో సమ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. యాక్టివిటీ 1లో కొన్ని వీడియోస్ చూసాం కదా, అవునా? సో వాటర్ని అబ్జర్వ్ చేసాం. ఇక్కడ ఒకటి మనం ఇంకా డీటెయిల్గా చెక్ చేద్దాము వాటర్ గురించి. సో when the temperature rising from 0 to 4 means 0, 1, 2, 3, 4. That means temperature rising. The temperature rising from 0 to 4, the water volume shrinks అంటే దగ్గరికి వస్తుంది. పెరగదు. ఎప్పుడు 0 నుంచి 4కి వచ్చినాం. టెంపరేచర్ మామూలుగా పెంచితే ఏమవ్వాలి, అసలు ఎక్స్పాండ్ అవ్వాలి. టెంపరేచర్ రైజ్ చేస్తా అంటే ఎక్స్పాండ్ అవ్వాలి. మీరు ఇప్పుడు చూడండి, 4 నుంచి పెంచుతా అంటే ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతాను. సో సరే, నేను చాలా ఎక్కువ తీసుకొచ్చేసాను. కానీ ఈ 0 నుంచి 4కి వచ్చినప్పుడు కొంచెం కూడా ఎక్స్పాండ్ కాదు. ఇప్పుడు 0కి తీసుకొస్తాను మళ్ళీ ఒకసారి. టెంపరేచర్ 0 నుంచి 4కి తీసుకొస్తే అక్కడ ఎక్స్పాండ్ కాకుండా ష్రింక్ అవుతుంది, వాల్యూమ్ లెస్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటాం. ఓకే, ఇప్పుడు 0లో ఈ 0లో ఉన్నప్పుడు 0 నుంచి 4కి వస్తే కూడా ఎక్స్పాండ్ అవ్వాలి, కొంచెం ఎక్స్పాండ్ అవ్వాలి, కానీ ఎక్స్పాండ్ కాదు. ఎప్పుడు 0 నుంచి 4కి తీసుకొచ్చినప్పుడు ఎక్స్పాండ్ కాకుండా ఏమవుతుందంటే ఇంకా కొంచెం ష్రింక్ అవుతుంది. సో అదంతా మనం ఎగ్జాక్ట్లీగా ఐడెంటిఫై చేసే అంత డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. కానీ 0 దగ్గర కొంచెం అవి ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు 4 దగ్గరికి వచ్చినప్పుడు అవి దగ్గరికి ఉన్నాయి, అంత ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. మీరు ఎంతసేపు అయినా చూడండి, ఇంతకుముందు 0 దగ్గర ఒక పార్టికల్, ఒక వాటర్ మాలిక్యూల్ ఇక్కడ వచ్చేసింది. కానీ 4 దగ్గర మాత్రం అవి కొంచెం క్లోజ్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ ఈ గ్యాప్ అంతా ఇటు రావట్లేదు అసలు. అంటే టెంపరేచర్ రైజ్ అయినా కూడా అది ఎక్స్పాండ్ కాలేదు. మరి ఏమైంది, కొంచెం పార్టికల్స్ ఇంకా క్లోజ్ అయినాయి, వాల్యూమ్ లెస్ అయినాయి. ఇప్పుడు రివర్స్ అంటే వైస్ వర్సా రిజల్ట్స్ కూడా మనకు వస్తాయి. ఏంటిది, 0 నుంచి 4కి వస్తే ఏమవ్వాలి, 4 నుంచి 0కి వస్తే ఏమవ్వాలి. ఇప్పుడు 4, 3, 2, 1, 0 అంటే టెంపరేచర్ డౌన్ అవుతా. టెంపరేచర్ డౌన్ అవ్వడం అంటే ఏంటిది, కూల్ అవుతా. కూల్ అయినప్పుడు ఏమవ్వాలి, మామూలుగా టెంపరేచర్ రైజ్ చేస్తే ఎక్స్పాండ్ అవ్వాలి. టెంపరేచర్ రైజ్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. టెంపరేచర్ డౌన్ చేస్తే ఏమవ్వాలి, ఎక్స్పాండ్ కాదు, ఇప్పుడు ష్రింక్ అవ్వాలి. ఓకే, కానీ ఇంతకుముందు డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఏం డిఫరెంట్ రిజల్ట్స్, 0 నుంచి 4కి ఎక్స్పాండ్ కాలేదు, ష్రింక్ అయ్యింది. సేమ్ ఇప్పుడు వైస్ వర్సా రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఏంటిది అది, 4 నుంచి 0కి వచ్చినప్పుడు ష్రింక్ అవ్వాలి, టెంపరేచర్ డౌన్ అయింది కాబట్టి దగ్గరికి రావాలి, అంటే బాగా గడ్డగట్టినట్టు కావాలి. కానీ 0 నుంచి 4కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ష్రింక్ కాదు, ఎక్స్పాండ్ అవుతుంది. టెంపరేచర్ డౌన్ అవుతుంది కానీ అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తే 0 నుంచి 4కి వస్తుంది. ఇప్పుడు మీకు కొంచెం గ్యాప్లు కనిపిస్తున్నాయి ఇటు సైడ్లకు. కానీ మీరు ఇప్పుడు నేను 3కి తీసుకొచ్చాను, నెక్స్ట్ 2కి, నెక్స్ట్ 1, ఇంకా టెంపరేచర్ డౌన్ చేసి 2 నుంచి 1కు, 1 నుంచి 0కి తీసుకొద్దాము. ఇప్పుడు ఈ గ్యాప్లన్నీ కొంచెం ఫిలప్ అయిపోతాయి, అవి పైకి వస్తాయి. చూడండి, టెంపరేచర్ డౌన్ అయినా ష్రింక్ అవ్వలేదు, వాల్యూమ్ ష్రింక్ అవ్వలేదు. ఏమైంది, అది ఎక్స్పాండ్ అయ్యింది. 0 దగ్గర మీకు వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుంది. దిస్ ఈజ్ కాలింగ్ స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంట. ఇది హీట్ అనే చాప్టర్లో ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటాము. జస్ట్ ఇక్కడ టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అంత చెప్పేసాను. ఓకే, ఇది కొంచెము గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాపర్టీ వల్ల మనకు ఓషియన్లలో అంటే పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర మీకు వాటరు, పైన వాటర్ ఎప్పటికీ ఐస్గా ఉండడం, కింద ఉన్నదంతా వాటర్ ఫామ్లో ఉండడం, ఇలా జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ సపోర్టివ్ టు అక్వాటిక్ లైఫ్. అంటే మీరు ఎప్పుడైనా టీవీలో అబ్జర్వ్ చేస్తే పైన అంతా గడ్డలే ఉంటాయి, మంచి గడ్డలు ఉంటాయి, కానీ కింద వాటర్ ఉంటుంది. కింద ఉన్న వాటర్ హీట్ లాస్ అయ్యి అది కూడా ఐస్గా చేంజ్ కాదు. ఓకేనా? సో అలా ఎందుకు కాకుండా ఉంటుందంటే ఇలాంటి స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ వాటర్ వల్లనే అవుతుంది. మన పూర్తి డీటెయిల్గా మనం అక్కడ మాట్లాడదాం హీట్ చాప్టర్లో. ఓకే, రైట్. సో ఇప్పుడు వాటర్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇక మనం దేంట్లో చూద్దాము, సాలిడ్స్, ఐస్ తీసుకుందాం. ఇది ఇప్పుడు ఐసే, బట్ టెంపరేచర్ ఎలా ఉంది చూడండి, -127 వాటర్ ఫామ్ లో ఉన్న వాటర్ సాలిడ్ అంటే ఐస్గా చేంజ్ అయినప్పుడు ఇంకా టెంపరేచర్ డౌన్ చేస్తే ఏమైపోయింది చూసిరా, వాల్యూమ్ రైజ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ వాటి స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ వల్ల ఏమైపోయిందంటే మీకు వాల్యూమ్ రైజ్ అయిపోయింది. అంటే యాక్చువల్లీ 0 దగ్గర ఉన్నప్పుడు ఎంత ఉండే, ఈ లెవెల్లో ఉండే.
బట్ 0 నుంచి ఇంకా డౌన్ చేస్తే ఎంతకు డౌన్ చేసాం, -127 చూపిస్తాను ఇక్కడ. సో -127లో తీసుకొచ్చినప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఐస్ అంతా వాల్యూమ్ రైజ్ అయింది. ఓకే, వాల్యూమ్ రైజ్ అవ్వడం అంటే నీళ్ళు ఎక్కువ పోసామని కాదు, సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్, సేమ్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్, సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్, బట్ ద వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ ద టెంపరేచర్ డౌన్. టెంపరేచర్ తగ్గితే ఇంకా ఎంత కూల్ అయితే అంటే అంత, అంటే ఇప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్లో బాగా కూల్గా ఉంటుంది, ఎంత కూల్ అయితే అంత ఐస్ అంతా ఏమైపోతుంది, ఇంకా ఎక్స్పాండ్ అంటే వాల్యూమ్ రైజ్ అవుతా ఉంటుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ ఐస్ ఉన్న ప్రాపర్టీ ఏంటి, ఐస్ ఈస్ ద పూర్ కండక్టర్ ఆఫ్ హీట్, జస్ట్ లైక్ ఇన్సులేటర్. అంటే హీట్ ట్రాన్స్ఫర్ కాదు అంత ఈజీగా, వాటర్లో ఎక్స్పాండ్ అయినంత, వాటర్లో రైజ్ అయినంత హీట్ దేంట్లో రాదు, ఐస్లో రాదు. సో ఐస్ తొందరగా హీట్ అబ్జార్బ్ చేయదు, వాటర్ అబ్జార్బ్ చేసినంతగా చేయదు. సో ఐస్ ఈజ్ ఎ న్యాచురల్ ఇన్సులేటర్ ఆఫ్ ది హీట్. సో అది హీట్ ఇన్సులేటర్గా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, హీట్ అనేది దాంట్లో నుంచి బయటికి లాస్ కాదు, దాని కింద ఉన్న వాటర్లో ఉన్న హీట్ కూడా లాస్ కాదు. హీట్ లాస్ అయితే ఏమవుతుంది, వాటర్, ఇప్పుడు నేను హీట్ లాస్ చేశాను, హీట్ అంతా డౌన్ చేశాను, హీట్ డౌన్ చేస్తే ఏమైంది, వాటర్ అంతా ఐస్ అయింది. కానీ ఇప్పుడు ఐస్ మళ్ళీ ఒక ఇన్సులేటర్ లాగా ఉంటుంది, ఐస్ హీట్ని లాస్ చేయకోకుండా ఆపుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమైపోతుంది అంటే, ఈ పైన వాటర్ అంతా, పైన ఐస్ అంతానేమో హీట్ను కింద వాటర్లో ఉన్న హీట్ అట్మాస్ఫియర్లోకి లాస్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఒక ఇన్సులేటర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అంటే పైన వాటర్ మాత్రమే కూల్ అవుతుంది, అదే ఎక్స్పాండ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే, ఎంత కూల్ అయితే అంత మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పైన ఐస్ కింద వాటర్లో ఉన్న హీట్ని లాస్ కాకుండా చూస్తుంది. కింద వాటర్లో ఉన్న హీట్ కూడా లాస్ అయితే ఏమవుతుంది, ఆ వాటర్ కూడా గడ్డగడుతుంది. కానీ ఆ కింద వాటర్లో ఉన్న హీట్ లాస్ కాకుండా ఎవరు ఆపిరు, పైన ఐస్ ఇది ఆపుతుంది అన్నట్టు. సో హీట్ కింద వాటర్ ఇప్పుడు హీట్ లాస్ అవ్వట్లేదు కాబట్టి వాటర్ ఎప్పటికీ వాటర్ అంటే లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. ఆ కింద వాటర్ కూడా హీట్ లాస్ అయింది అనుకో, అప్పుడు ఏమైపోతుంది అంటే కింద వాటర్ కూడా గడ్డగడుతుంది. అంటే అక్కడ ఆర్కిటిక్ లేదంటే అంటార్కిటిక్, నార్త్ సౌత్ పోల్లో ఉన్న ఈ ఓషియన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఎలా ఉంటాయి, ఐస్ ఫామ్లో ఉంటాయి. అలా ఉంటే లోపల ఉన్న అక్వాటిక్ లైఫ్కి అవి సర్వైవ్ అవుతాయా, సర్వైవ్ కావాలి, మొత్తం అన్ని దే విల్ బి డైడ్. బట్ మీకు అక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి, అది ఎట్లా బతుకుతాయి అంటే, మొత్తం గడ్డగడితే బతకలేదు, లోపల నీళ్ళు ఉన్నాయి కాబట్టి అవి బతుకుతాయి. సో అవి అలా బ్రతకడానికి, అవి బ్రతకడానికి ఈ స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అనేది ఒక డిఫరెంట్ బిహేవియర్. ఈ బిహేవియరే అవి సర్వైవ్ అవ్వడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము, ఇంకా టెంపరేచర్ డౌన్, ఇప్పుడు డౌన్ కాకుండా ఈ ఐస్లో ఉన్నదాన్ని మెల్లగా దాన్ని ఏం చేద్దాం, టెంపరేచర్ రైజ్ చేద్దాం. టెంపరేచర్ రైజ్ చేస్తా అంటే ఏమైతే చూసారా, ఏమైతే కొంచెం దగ్గరికి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు 20 అంటే అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక లిక్విడే. 20 అంటే ఇప్పుడు ఏంటి, అది లిక్విడ్గా ఉన్నప్పుడు కంటే సాలిడ్గా ఉన్న ఐసే మీకు వాల్యూమ్ గ్రేటర్గా ఉంటుంది. సాలిడ్గా ఉన్న ఐసే వాల్యూమ్ గ్రేటర్గా ఉంటుంది. అందుకే ఏం చెప్పా, మీరు ఒక లీటర్ బాటిల్లో వాటర్ పెడితే ఆ లీటర్ బాటిల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, మీకు కంపల్సరీ ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ బాటిల్ బ్రేక్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అయింది, లీటర్ వాల్యూమ్ తీసుకున్నావు, బట్ అది సాలిడ్గా చేంజ్ అయినప్పుడు వాల్యూమ్, ఇప్పుడు 20 degrees Celsius అంటే ఇది లిక్విడ్ వాటర్, దీన్ని కూల్ చేస్తే ఏమవుతుంది చూడండి, అగో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరిగింది. వాల్యూమ్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఆ బాటిల్ వాల్యూమ్ సరిపోక బాటిల్ బ్రేక్ అవుతుంది. ఈవెన్ మీరు దాంట్లో మెటాలిక్ బాటిల్ పెట్టినా సరే బ్రేక్ అవుతుంది. మెటల్ బాటిల్ పెట్టినా, స్టీల్ బాటిల్స్ ఉన్నాయి కదా, స్టీల్ బాటిల్ పెట్టినా స్టీల్ బాటిల్ కూడా బ్రేక్ అవుతుంది. అంటే అంత వాల్యూమ్ రైజ్ అయిందని అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది మనకు వాటర్లో కనిపించేటువంటి డిఫరెంట్ ప్రాపర్టీస్. ఇక మరి ఒకసారి గ్యాస్లోకి వద్దాం. గ్యాస్లో చూడండి ఎలా ఉంది, -156 degrees Celsius అంటే వెరీ హై టెంపరేచర్. మామూలుగా రూమ్ టెంపరేచర్లోకి తీసుకొద్దాము. ఈవెన్ ఈ టెంపరేచర్లో కొంచెం ఏదో అలా దగ్గరికి వచ్చేసాయి, కానీ ఓకే, హై టెంపరేచర్లో గ్యాస్ పార్టికల్స్ ఎంత ఫ్రీగా ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. ఓకే, గ్యాస్ పార్టికల్స్ 14 అంటే ఇప్పుడు ఇదేంటి, 14 అంటే లిక్విడ్ అయిపోయినట్టే. వాటర్ ఎప్పుడు మీకు లిక్విడ్ వాటర్ ఎప్పుడు గ్యాసెస్లోకి చేంజ్ అవుతుంది, ఏ టెంపరేచర్లో వాటర్ వేపర్ అవుతుంది, 100 degrees Celsius. వాటర్ బాయిల్స్
అండ్ వేపరైజ్ ఇంటూ వేపరైజ్డ్ ఎట్ 100 degrees Celsius. ఇప్పుడు మనం 100 వరకు తీసుకొచ్చామంటే మీకు గ్యాసెస్లోకి చేంజ్ అయిందని అర్థం. 94, 90, 95, 96 ఇప్పుడు మీకు గ్యాస్లుగా మారిపోతా ఉంటాయి. వాటర్ వేపరు పార్టికల్స్ ఎంత మూమెంట్లో ఉన్నాయి చూడండి, అంటే కైనెటిక్ ఎనర్జీ గ్రేటర్ ద కైనెటిక్ ఎనర్జీతో ఉన్నాయి. ఓకే, ఇది చాలా అంటే హాట్ వేపర్, వెరీ వెరీ హాట్ వేపర్. ఇంకా టెంపరేచర్ రైజ్ చేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు అది ఇంకా టెంపరేచర్ రైజ్ చేస్తే ఏమవుతుంది? కంప్లీట్గా గ్యాస్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇవి మనం దీంట్లో చూసినటువంటి